హాయ్ ఫ్రెండ్స్, మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం వారణాసి. నిన్నే ఈ సినిమా టైటిల్ రివీల్ చేశారు. ఫ్యాన్స్లో ఎంత ఉత్సాహాన్ని నింపిన నిన్న జరిగిన ఈవెంట్లో రిలీజ్ చేసిన రుద్ర లుక్ అందరినీ ఆకట్టుకుంది. మహేష్ బాబు స్టైలింగ్ కానీ ఎమోషన్ కానీ అదిరిపోయింది. ఫ్యాన్స్కి గూస్ బంప్స్ ఇచ్చింది. అయితే కాన్సెప్ట్ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు ఈ ఈవెంట్లో. అది చూసిన వాళ్ళందరికీ మతిపోవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే అగ్నివుల్కకి, భూమికి, మంచుకొండలకి, రాముడికి, హనుమంతుడికి, శివుడికి ఈ సినిమాలో కనెక్షన్ ఉంది అన్నట్లు చూపించాడు రాజమౌళి. విల్బర్ స్మిత్ అనే ఆఫ్రికన్ నవల రచయిత నవల్స్ని రెండింటిని కొని రైట్స్ తీసుకొని వాటిలో ఉన్న కొన్ని ఘట్టాలను మాత్రం తీసుకొని ఇండియనైజ్ చేసి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రాశారు. ఆఫ్రికన్ నవల్స్కి మన ఇండియన్ మైథాలజీని మిక్స్ చేసి ఓ సరికొత్త కావ్యాన్ని తయారు చేస్తున్నారు. అసలు చాలామందికి ఈ కాన్సెప్ట్ టీజర్ చూడగానే రాముడికి శివుడికి కనెక్షన్ ఏంటి అన్న డౌట్స్ వచ్చాయి. ఈ సినిమా కాన్సెప్ట్ ట్రైలర్లోనే గ్లోబ్ ట్రాటర్ అనే పేరు కింద టైం ట్రాటర్ అని కూడా రాశారు. అంటే గ్లోబ్ ట్రాటర్ అంటే భూగోళాన్ని చుట్టినవాడు అనుకోవచ్చు. మరి టైం ట్రాటర్ అంటే టైంని చుట్టినవాడు కాదు, టైంలో ట్రావెల్ చేసినవాడు కాదు, జన్మకి కాలానికి సంబంధం ఉంటుంది. ఈ టైం ట్రాటర్ అంటే ఒకటి కాదు, రెండు కాదు, రకరకాల జన్మలు ఎత్తినవాడు అని అర్థం. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క జన్మ ఎత్తినవాడు టైం ట్రాటర్. దీనికి ఈ సినిమాకి లింక్ ఎందుకు ఉంది అంటే ఈ సినిమా వర్కింగ్ టైటిల్ జన్ 63 అంటే జనరేషన్ 63. శివుడికి సంబంధించిన 63వ అంశ అనుకోవచ్చు, లేదా రాముడికి సంబంధించిన 63వ అంశ అనుకోవచ్చు. ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే. అయితే రాముడికి శివుడికి చాలా కనెక్షన్స్ ఉంటాయి. రాముల వారు విష్ణు అవతారం కాగా హనుమంతుడు శివుని అవతారం. రాముడు కష్టాల్లో ఉన్నప్పుడు శివుడు హనుమంతునిగా వచ్చి మహేష్ బాబు వివిధ కాలాల్లో వివిధ అవతారాలు ఎత్తి చివరికి రుద్రుడిగా కుంభ అనే రాక్షసుడు పని పట్టడం ఈ సినిమా కథ. ఈ కుంభ ఎవరో కాదు, తనకున్న అవిటితనంతో బాధపడుతూ ఎలాగన్నా తన అవిటితనాన్ని జయించాలని చివరికి వానాంచల్ లాంటి భయంకరమైన క్షుద్రబుద్ధులు చేసే ఏరియాలో ఇక్కడ మనకు చినమస్తా దేవి విగ్రహాన్ని చూపిస్తారు. తల చేత్తో పట్టుకొని మొండెంతో బీభత్సంగా భయంకరంగా ఉండే చినమస్తా దేవిని చూపిస్తారు. ఈ చినమస్తా దేవి పైనుంచి హీరోయిన్ పడుతూ ఉంటుంది. పక్కన కొండ మీద మహేష్ బాబు హీరోయిన్ కాపాడడం కోసం ఒక స్టోన్ లాంటిది పట్టుకొని ఉంటాడు. ఆ చుట్టుపక్కల ఏరియాయే మందాకిని ఫస్ట్ లుక్లో చూపించిన ఏరియా. అలాగే వానరులంతా రాముని ఎత్తుకొని పైకి నిలబెట్టి కుంభకర్ణుడి మీద బాణం వేసే సన్నివేశం బాగుంటుంది. అది వాలి సుగ్రీవుల వారి మధ్యలో రాముడు నించొని బాణం వేశాడా అంటే అది కాదు. ఎందుకంటే వాలిని వెనక నుంచి చాటు నుంచి చంపుతాడు. సో అది ఖచ్చితంగా కుంభకర్ణుడైనా అయి ఉండాలి, రావణాసురుడైనా అయి ఉండాలి. ఎప్పుడు విష్ణువుకి తోడుగా వచ్చే శివుడు ఈ సినిమాలో కూడా రుద్రుని రూపంలో వస్తాడని ఇండైరెక్ట్గా చెప్పాడు రాజమౌళి. ఐస్బర్గ్, అంటార్క్టికా, దానికి యాస్ట్రాయిడ్ శాంభవికి కనెక్షన్ ఇవ్వడం కూడా అదిరిపోయింది. క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ఐస్బర్గ్ కరిగిపోయి సముద్ర మట్టం తగ్గిపోయి ప్రపంచానికి చెడు కూడా జరగబోతుంది అన్నదాన్ని ఇండికేట్ చేస్తారు. అంటే ఒక ప్రళయం లాంటిది సృష్టించబోతాడు విలన్. ప్రకృతికి హాని కలిగించి ప్రకృతి ద్వారా ప్రళయం లాంటి దాన్ని సృష్టించబోతాడు విలన్. ఆ ప్రయత్నానికి అనుకోకుండా తను కూడా ఒక భాగం అవుతాడు హీరో. సో దాన్ని కూడా ఆపడం కోసం హీరో మందాకిని అంటే గంగాదేవి మందాకిని సాయం తీసుకొని హీరో రుద్ర అంటే శివుడు ఏం చేశాడు అన్నదే స్టోరీ. కుంభ అంటే ఎవరో కాదు, కుంభ నికుంభ ఇద్దరు కుంభకర్ణుడి కొడుకులు. అలాంటి వాళ్ళు కుంభ క్యారెక్టర్ని విలన్గా చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్ని. ఈ ట్రైలర్ చూశాక నాకు అనిపించింది ఇది. విలన్ సృష్టించబోయే ప్రళయానికి అందరూ భయపడతారు జనాలు. ఆ ప్రళయాన్ని తెలుసుకొని దాన్ని ఆపే రుద్రుడిగా మహేష్ బాబు కనబడబోతున్నాడు. ఇదే నాకు తెలిసిన స్టోరీ లైన్ ఈ సినిమా ట్రైలర్ చూశాక. ఈ కాన్సెప్ట్ ట్రైలర్లో ఎన్ని డీటెయిల్స్ వెతికినా అవన్నీ మీకు జస్ట్ డిస్ప్లే అంతే. సినిమాలో అవేం ఉండవు. ఉన్నవి మాత్రం వెరైటీగా వేరుగా ఉంటాయి. ఉదాహరణకి హనుమంతుడి తోక మీద రథం నడుపుతూ మహేష్ వెళ్తూ ఉంటాడు, వెనక వీల్ చైర్లో విలన్ వెళ్తూ ఉంటాడు. మీరు సరిగ్గా గమనించండి ఈ షాట్ని. ఇలాంటివన్నీ జస్ట్ కాన్సెప్ట్ని తెలియజేయడానికి మాత్రమే వాడారు. ఏదైనా 3 ఏళ్లుగా మహేష్ బాబు అభిమానులందరూ ఎంతగానో ఓపిక్గా వెయిట్ చేసిన వాళ్ళకి ఫుల్ మీల్స్ పెట్టాడు రాజమౌళి. ఇక ఈ కథకి వారణాసికి లింక్ ఏంటి అంటే శివుడి త్రిశూలంతో వారణాసిని తయారు చేశారని వారణాసి మొత్తం చెప్పుకుంటూ ఉంటారు. ఆ త్రిశూలం మీదే వారణాసి నగరాన్ని నిలబెట్టాడని కూడా చెప్తూ ఉంటారు వారణాసిలో ప్రజలు. ఖచ్చితంగా ఈ సినిమా కథ 512 వారణాసిలో మొదలై ఎండింగ్ కూడా వారణాసిలోనే అవుతుంది అన్నట్లు చూపించాడు రాజమౌళి. ఈ కాన్సెప్ట్ టీజర్ని మీరు చూసారా?
చూస్తే మీకేమనిపించింది? మీరు ఎలాంటి స్టోరీని ప్రెడిక్ట్ చేస్తున్నారు అన్నది కింద కామెంట్స్లో రాయండి. ఉంటాను. బై బై. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?